క్వశ్చన్కి రండి. 96th క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజయనగర? విజయనగరం యొక్క మీనింగ్ ఏంటి? విజయనగరం యొక్క అర్థం ఏంది? సిటీ ఆఫ్ విక్టోరియా, సిటీ ఆఫ్ పీసా, సిటీ ఆఫ్ కింగ్స్, సిటీ ఆఫ్ ట్రేడ్. ఏది విజయనగరం అనే పదానికి సరి అయిన అర్థము? సో సంస్కృతం లోపల విజయ, సంస్కృతం లోపల విజయ అంటే గెలుపు, విజయ అంటే గెలుపు, నగరము అంటే పట్టణము. కాబట్టి విజయనగరం అంటే విజయాల నగరము, గెలుపుల యొక్క నగరము, సిటీ ఆఫ్ విక్టరీ. సిటీ ఆఫ్ విక్టరీ అనేది మనకు గుర్తుగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సిటీ ఆఫ్ విక్టరీ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ come to what next go to 97th question. Which ruler is known for his one minute for his patronage of arts and literature, and also for having the అష్టదిగ్గజాస్ the 8 scholars in his court. కళలు మరియు సాహిత్యం, కళలు మరియు సాహిత్యం, కళలు మరియు సాహిత్యంకి ఆదరణ ఇవ్వడమే కాకుండా తన ఆస్థానం లోపల అష్టదిగ్గజాలను 8 మంది కవులను కలిగి ఉన్న రాజు ఎవరు అంటున్నారు. 8 మంది కలిగి ఉన్న రాజులు ఎవరు? హరిహరన, బుక్కరాయవన్న, శ్రీకృష్ణదేవరాయన, అచ్యుతరాయన. ఆన్సర్ ఏది? శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చును. స్వర్ణయుగం. ఈయన ఆస్థానాన్నే భువన విజయం అనేవారు. భువన విజయం. అందులో ఉండేవాళ్ళు ఎవరెవరు? 8 మంది. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు వంటి 8 మంది గొప్ప తెలుగు కవులు ఉండేవారు. వీరిని ఏమంటారు? అష్టదిగ్గజాలు అంటారు. అష్టదిగ్గజాలు అంటారు. శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా ఆముక్తమాల్యద అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాసినాడు. ఆముక్తమాల్యద అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాయడము జరిగింది. నెక్స్ట్ కమ్ టు 98 క్వశ్చన్. ద అమరనాయక ఇన్ విజయనగర వర్. అమరనాయక విజయనగర కాలంలో అమరనాయకులంటే ఎవరు? అమరనాయకులంటే ఎవరు? ప్రీస్ట్స్ ఇన్ టెంపుల్, మిలిటరీ చీఫ్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఓవర్ రీజియన్స్, ఫారెన్ అంబాసిడర్స్, టీచర్స్ ఇన్ యూనివర్సిటీస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, బాంబే. ఏంటిదట? ప్రాంతాలపై పరిపాలనా బాధ్యత ఉన్న సైనిక ప్రముఖులను మిలిటరీ చీఫ్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ వారిని అమర నాయకులు అనేవారు. అమర నాయకులు. విజయనగరం పాలన లోపల అమరనాయక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. రాజులు తమ సైనిక నాయకులకు జీతానికి బదులుగా కొద్ది భూభాగాలను ఇచ్చేవారు. ఆ ప్రాంతాలను వీరు పరిపాలిస్తూ పన్నులు వసూలు చేసి రాజుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపేవారు. వీరిని అమర నాయకులు అంటారు. ఇది ఢిల్లీ సుల్తాన కాలంలో ఈక్తా పద్ధతి వంటిది. సో ఇది మనకు అమర నాయకులకు సంబంధించిన విషయం. నెక్స్ట్ కమ్ టు 99 క్వశ్చన్. సో విచ్ డైనాసిటీ succeeded in the Saluva dynasty? సాలువ వంశం తర్వాత విజయనగరాన్ని పాలించిన వంశం ఏది? సాలువ తర్వాత ఏం వంశము? తులువ. సాలువ తర్వాత తులువ. ఎస్ తర్వాత టీ అని గుర్తుపెట్టుకోండి. సాలువ వంశం తర్వాత ఏ వంశము? తులువ వంశము పరిపాలించింది. సాలువ వంశం తర్వాత ఏ వంశము? తులువ వంశము పరిపాలించడం జరిగింది. మొత్తం వంశాలు ఏంటివి? ఫస్ట్ది సంగమ వంశము, తర్వాత సాలువ వంశము, తర్వాత తులువ వంశము, ఆ తర్వాత అరవీడు వంశము. సో కాబట్టి మనకు సరి అయిన ఆన్సర్ ఏంటిదిరా? బి, తులువ వంశము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. వాట్ వాజ్ ద అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ విజయనగర? విజయనగరంలో అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్, విజయనగర సామ్రాజ్యంలో ఉపయోగించిన అధికారిక భాష లేదా పరిపాలనా భాష ఏది? అధికారిక భాష మరియు పరిపాలనా భాష ఏది? పర్షియనా,
కన్నడ, తెలుగు, సంస్కృత, తమిళ, హిందీయా? ఏదో సరి అయింది గుర్తుపట్టండి. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కన్నడ, తెలుగు మరియు సంస్కృతం. కన్నడ, తెలుగు, సంస్కృతం ఈ మూడింటిని ఉపయోగించడం జరిగింది. ఈ మూడింటిని ఉపయోగించినారు. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ మూడు ప్రాంతాలలో విస్తరించబడి ఉన్నది. కాబట్టి వాళ్ళ ప్రజలకు వాళ్ళ అక్కడ ఉపయోగించే ప్రజల భాషలు ఏంటివి? ప్రజా భాషలు కన్నడ, తెలుగు వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా సంస్కృతాన్ని కూడా అధికారిక భాషగా ఉపయోగించడం జరిగింది. అధికారిక భాషగా ఉపయోగించినది. మరి పర్షియన్ ఎవరు ఉపయోగించినారు అంటే డక్కన్ సుల్తానులు ఉపయోగించడం జరిగింది. తమిళం, మరి తమిళ్ని కనుక తీసుకున్నట్టయితే ఇది తమిళ ప్రాంతం మాత్రమే సంబంధించింది కాబట్టి తమిళం మాత్రమే వాడలేదు. కన్నడ, తెలుగులకు కూడా సమాన ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది.